రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో బండరావిరాల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బండరావిరాల్లో 494 ఎకరాలు ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డ్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తారు. స్థానిక ఎమ్మెల్యే రంగారెడ్డిని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికే మూసీ మైనింగ్తో ఇబ్బందులు పడుతున్నామని, మళ్లీ డంపింగ్ యార్డ్ పేరుతో ఇంకా ఇబ్బందులు గురి చేస్తారని గ్రామ సర్పంచ్ విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ శ్రేయస్సు కోసం అన్ని రాజకీయ పార్టీలు తమతో కలిసి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కుమార్ బండరావిరాల సర్పంచ్గా ఈరోజు మా గ్రామ పరిధిలో ఏర్పాటు చేస్తున్న 268 సర్వే నెంబర్లో 494 ఎకరాలలో ఎకో టౌన్ అనే పేరిట డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తున్నది. సో ఇదే విషయం గత సంవత్సరం మాకు తెలిసిన వెంటనే మేము గౌరవ ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా ఊర్లో డంపింగ్ యార్డ్ వస్తుందంట, గత 20-30 సంవత్సరాల నుంచి మేము మైనింగ్ నుంచి బాధపడి ఇప్పుడిప్పుడే మైనింగ్ ఆగిపోయి మా ఊర్లు బాగుపడుతున్నాయి, ఒక సైడ్ మూసి ఒక సైడ్ మైనింగ్ తోటి మా ఊరంతా ఆగమైంది, ఇప్పుడు మళ్ళీ డంపింగ్ యార్డ్ వస్తే ఇంకా వల్లకాలు అయిపోతుంది అని అడిగితే మేమందరం చాలా మంది, ఒక 100 మంది దాకా అన్ని గ్రామాల నుంచి వెళ్తే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏమన్నారు, డంపింగ్ యార్డ్ లేదు గింపింగ్ యార్డ్ లేదు, ఎవరు మీకు చెప్పింది, నాకు తెలియదు కూడా డంపింగ్ యార్డ్ ఎట్లా వస్తుంది అని మా ముందని అప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ చేసిండు. నేను కలెక్టర్ గారు డంపింగ్ యార్డ్ అంటారు, మరి డంపింగ్ యార్డ్ ఏమన్నా వస్తుందా అంటే ఆయన కూడా, సార్ మనకు అట్లాంటి నా నోటీస్లో కూడా ఏం లేదని కలెక్టర్ గారు చెప్పిండు మా అందరి ముందు. అదే కలెక్టర్ గారు ఈరోజు జీవో నెంబర్ 20 CCLAకి లెటర్ రాసిండు. బండరావిరాల సర్వే నెంబర్లో ఉన్న 494 ఎకరాలను మీరు TGIACకి అప్పచెప్పండి. TGIAC HMDA కోఆపరేషన్ తోటి, జపాన్ టెక్నాలజీ తోటి మేము ఎకో టౌన్ ఏర్పాటు చేయడానికి 494 ఎకరాలంటే జీవో నెంబర్ 20 వాళ్ళు రిలీజ్ చేసి